మాఘ పౌర్ణమి, దీనినే మహామాఘమాసం అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణములలోకెల్లా ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ రోజున ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయాలి. దేవతలు తమ సర్వశక్తులను తేజస్సులను మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా మంచిది. మాఘమాసంలో స్నానానికి ఎంతో పవిత్రత ఉంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటం వలన ఉత్తరాయణ పుణ్యకాలం రావటం వల్ల మాఘమాసంలో పుణ్య నదుల్లో స్నానం చేయాలి. స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి. వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. మాఘ పౌర్ణమి రోజున చేసే స్నానాల వలన, పూజల వలన, దానాల వలన వ్యాధుల నుండి, బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది. మరణం అనంతరం కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించుకోవటమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగులు, నువ్వులు దానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ విధంగా చేయటం వలన జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశించి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్లుగా తెలుస్తుంది. సూర్యోదయానికి ముందే స్నానం చేయటమే మాఘమాసం యొక్క ప్రత్యేకత. మాఘ స్నానం గురించి పద్మపురాణం వివరిస్తుంది. మాఘ స్నానం చేయటం వల్ల బుద్ధి వికసిస్తుంది, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం పెంపొందుతాయని పండితులు చెప్తున్నారు. ప్రవాహ జలాలలో స్నానం చేయలేని వారు పవిత్ర నదుల స్మరించుకుంటూ ఇంట్లోనే స్నానం ఆచరిస్తే మాఘస్నాన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఈరోజు చేసే జప, తప, దానాలకు విశేష ఫలితాలు కలుగుతాయి. ముఖ్యముగా ఈరోజు బ్రాహ్మణులకు చేసే దానాలు పుణ్యప్రదమైనవి. సాధారణంగా ఈ రోజున కార్తీక పౌర్ణమి నాడు చేసేటట్లుగానే ఉపవాసం ఉంటారు, అలాగే దానాలు చేస్తారు. మాఘ పౌర్ణమి నాడు గంగా స్నానం విశేషమైనది. గంగలో స్నానం చేయుటకు వీలు కాని వారు ఇంట్లో గంగా జలం ఉంటుంది కాబట్టి నీటిలో కలిపి స్నానం చేస్తారు. ఇంట్లో లేనివారు బయట షాపుల్లో దొరుకుతుంది, కొని తెచ్చుకుని స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం తర్వాత విష్ణు ఆరాధన చేయాలి. అలా చేసిన వారికి విష్ణు అనుగ్రహం వలన సంతోషం కలుగుతుంది, వారి కోరికలు నెరవేరుతాయి. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఈ మాఘమాసంలో విష్ణుమూర్తి స్వయముగా గంగలో నివసిస్తాడు కాబట్టి కనీసం గంగను తాకటం చేసినప్పటికీ వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. స్నానం చేస్తున్న సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానమాచరించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది. ఈ భూమిపై జీవిస్తున్న అన్ని రోజులు కూడా ధనవంతులుగా జీవిస్తారు అని చెప్తున్నారు పండితులు. ఆ మంత్రం గంగేచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానమాచరించాలి. కావున మాఘ పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవిని గృహంలోనికి ఆహ్వానించి జీవించి ఉన్నంతకాలం ఏ లోటు లేకుండా అష్టైశ్వర్యవంతులుగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.